ఈరోజు రాష్ట్ర మాల మానాడు పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా వర్గీకరణను చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేస్తూ రోస్టర్ విధానాన్ని కేటాయించడము ఇది మాలలకు ఆ పద్ధతి ప్రకారం తీవ్ర అన్యాయం జరుగుతుంది. రోస్టర్ విధానాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని సవరించి వెంటనే షమీమ్ అఖ్తారు రిపోర్టు తప్పుడు తడకలు ఉంది. ఆ షమీమ్ అఖ్తారు రిపోర్టును కరెక్ట్గా దాన్ని సవరించలేదు. దాన్ని వెంటనే సవరించి జనాభా లెక్కల ప్రకారము వర్గీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేసి సరైన విధానాన్ని నిర్ణయం చేయాలని మేము మాలమానాడు సంగారెడ్డి జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మాలమానాడు స్టేట్ కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మాలమానాడు అధ్యక్షులు మల్లేశమన్న ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తం తడుపుల తడకది. ఆ రిపోర్టును పట్టుకొని పర్సంటేజ్ పెంచకుండా వర్గీకరణ చేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీంతో ఆ 5% మాల్లోకి చేసినామని చెప్పిర్రు. జనాభా లెక్కలు తీసుకొని చేస్తే ఏం కాదు, పర్సంటేజ్ కూడా పెంచాలి. ఇప్పుడు రోస్టర్ విధానం చూస్తే మన హెల్త్ డిపార్ట్మెంట్లో 48 పోస్టులు పడితే అందులో 1:2 అన్న కానీ 5% ఉంటా. మినిమం 2:1+3 పోస్టులు రావాలి. ఒక్కో పోస్ట్ గిట మాల్లోకి రాకపోవడం చాలా అన్యాయం. ఇలాగే గవర్నమెంట్ పట్టించుకోకపోతే దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మేము ఈ వర్గీకరణ పర్సంటేజ్ పెంచకుండా ఈ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ తీసుకొని ఈ రోస్టర్ విధానంతో చాలా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెక్స్ట్ కార్యాచరణ గిట స్టేట్ కమిటీ పిలుపునిస్తుంది. దాన్ని బట్టి మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్.